ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేది రూతు 4వ అధ్యాయం బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, బోయేజు పట్టణ ద్వార దగ్గరకు వెళ్ళి ఎవరిని చూసి మాట్లాడాడు? ఏ, సమీప బంధువును, బి, పట్టణ పెద్దను. సరైన సమాధానం సమీప బంధువును. రెండవ ప్రశ్న, బోయేజు సమీప బంధువును తన దగ్గర కూర్చోమని పిలిచాడా? ఏ, అవును, బి, కాదు. సరైన సమాధానం అవును. మూడవ ప్రశ్న, బోయేజు పట్టణ పెద్దలలో ఎంతమందిని పిలిచి కూర్చోబెట్టాడు? ఏ, 10 మందిని, బి, 7గురిని. సరైన సమాధానం 10 మందిని. నాలుగో ప్రశ్న, బోయేజు సమీప బంధువుతో నయోమి ఏమి అమ్ముతున్నదని చెప్పాడు? ఏ, ఎలీమెలెకు పొలాన్ని, బి, బోయేజు పొలాన్ని. సరైన సమాధానం ఎలీమెలెకు పొలాన్ని. ఐదో ప్రశ్న, నయోమి మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిందా? ఏ, అవును, బి, కాదు. సరైన సమాధానం అవును. ఆరవ ప్రశ్న, పొలాన్ని మొదట విమోచించే హక్కు సమీప బంధువుకు ఉందని బోయాజు చెప్పాడా? ఏ, చెప్పాడు, బి, చెప్పలేదు. సరైన సమాధానం చెప్పాడు. ఏడవ ప్రశ్న, సమీప బంధువు మొదట పొలాన్ని విమోచిస్తానని చెప్పాడా? ఏ, అవును, బి, కాదు. సరైన సమాధానం అవును. ఎనిమిదవ ప్రశ్న, రూతును కూడా స్వీకరించవలసి ఉందని బోయేజు చెప్పినప్పుడు సమీప బంధువు ఏమి చేశాడు? ఏ, తన హక్కును వదులుకున్నాడు, బి, రూతును వెంటనే వివాహం చేసుకున్నాడు. సరైన సమాధానం తన హక్కును వదులుకున్నాడు. తొమ్మిదో ప్రశ్న, సమీప బంధువు తన విమోచన హక్కును ఎందుకు వదులుకున్నాడు? ఏ, తన స్వాస్థ్యాన్ని పాడు చేసుకోవడానికి, బి, తన స్వాస్థ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడానికి. సరైన సమాధానం తన స్వాస్థ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడానికి. పదో ప్రశ్న, విమోచన విషయాన్ని స్థిరపరచడానికి పూర్వకాలంలో చెప్పుతో ఏమి చేసేవారు? ఏ, చెప్పును తీసి మరొకరికి ఇచ్చేవారు, బి, చెప్పును కాల్చివేసేవారు. సరైన సమాధానం చెప్పును తీసి మరొకరికి ఇచ్చేవారు. 11వ ప్రశ్న, సమీప బంధువు తన చెప్పును ఎవరికి ఇచ్చాడు? ఏ, బోయేజుకు, బి, నయోమికి. సరైన సమాధానం బోయేజుకు. 12వ ప్రశ్న, బోయేజు తాను ఏమి కొన్నానని సాక్షుల ముందు ప్రకటించాడు? ఏ, ఎలీమెలెకు ఆస్తిని, బి, నయోమి ఇంటిని మాత్రమే. సరైన సమాధానం ఎలీమెలెకు ఆస్తిని. 13వ ప్రశ్న, రూతు ద్వారా మృతుని పేరు ఎక్కడ నిలవాలని బోయేజు కోరాడు? ఏ, అతని స్వాస్థ్యంలో, బి, మోయాబు దేశంలో. సరైన సమాధానం అతని స్వాస్థ్యంలో. 14వ ప్రశ్న, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలు, పెద్దలు బోయేజు వివాహాన్ని ఆస్వాదిస్తూ రూతును ఎవరితో పోల్చారు? ఏ, రాహేలు మరియు లేయా, బి, శారా మరియు హాగరు.
సరి అయిన సమాధానం రాహేలు మరియు లేయా. 15వ ప్రశ్న, పట్టణ ప్రజలు బోయేజు ఇంటిని ఎవరిలా ఉండాలని కోరారు? ఏ పెరేసు ఇంటిలా, బి యాకోబు ఇంటిలా. సరైన సమాధానం పెరేసు ఇంటిలా. 16వ ప్రశ్న, బోయజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత ప్రభువు రూతుకు ఏమి అనుగ్రహించాడు? ఏ గర్భఫలం, బి ఆమెకు పొలం ఇచ్చాడు. సరి అయిన సమాధానం గర్భఫలం. 17వ ప్రశ్న, రూతుకు కుమారుడు పుట్టినప్పుడు స్త్రీలు ఎవరిని స్తుతించారు? ఏ యెహోవాను, బి బోయేజును. సరి అయిన సమాధానం యెహోవాను. 18వ ప్రశ్న, ఆ కుమారుడు నయోమికి ఏమిగా ఉంటాడని స్త్రీలు చెప్పారు? ఏ ప్రాణము నోదార్చి ఆమె వృద్ధాప్యంలో పోషకుడిగా, బి రాజుగా. సరైన సమాధానం ప్రాణము నోదార్చి ఆమె వృద్ధాప్యంలో పోషకుడిగా. 19వ ప్రశ్న, నయోమికి ఆ బిడ్డ ఎవరికంటే మేలు అని స్త్రీలు చెప్పారు? ఏ 7 కుమారుల కంటే, బి 5 కుమారుల కంటే. సరైన సమాధానం 7 కుమారుల కంటే. 20వ ప్రశ్న, నయోమి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకొని ఏమి చేసింది? ఏ అతనికి దాదిగా ఉంది, బి అతన్ని మోయబుకు పంపింది. సరైన సమాధానం అతనికి దాదిగా ఉంది. 21వ ప్రశ్న, పొరుగువారు ఆ బిడ్డకు ఏ పేరు పెట్టారు? ఏ ఓబేదు, బి యెషయా. సరైన సమాధానం ఓబేదు. 22వ ప్రశ్న, ఓబేదు ఎవరి తండ్రి? ఏ యెషయే, బి దావీదు. సరైన సమాధానం యెషయా. 23వ ప్రశ్న, యెషయి తండ్రి ఎవరు? ఏ దావీదు, బి సల్మోను. సరైన సమాధానం దావీదు. 24వ ప్రశ్న, పెరేసుకు పుట్టిన కుమారుడు ఎవరు? ఏ హెస్రోను, బి రాము. సరైన సమాధానం హెస్రోను. 25వ ప్రశ్న, హెస్రోను కుమారుడు ఎవరు? ఏ రాము, బి అమ్మినాదాబు. సరైన సమాధానం రాము. 26వ ప్రశ్న, రాము కుమారుడు ఎవరు? ఏ అమ్మినాదాబు, బి నాన్షోను. సరైన సమాధానం అమ్మినాదాబు. 27వ ప్రశ్న, అమ్మినాదాబు కుమారుడు ఎవరు? ఏ నయస్సోను, బి సల్మోను. సరైన సమాధానం నయస్సోను. 28వ ప్రశ్న, నయస్సోను కుమారుడు ఎవరు? ఏ షల్మాను, బి బోయేజు. సరైన సమాధానం షల్మాను. 29వ ప్రశ్న, షల్మాను కుమారుడు ఎవరు? ఏ బోయేజు, బి ఓబేదు. సరైన సమాధానం బోయేజు. 30వ ప్రశ్న, బోయేజు కుమారుడు ఎవరు? ఏ ఓబేదు, బి యెషయి. సరైన సమాధానం ఓబేదు. 31వ ప్రశ్న, రూతు 4వ అధ్యాయం వంశావళి చివరికి ఎవరితో ముగుస్తుంది? ఏ దావీదు, బి సొలొమోను.
సరైన